హలో అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ వరమహాలక్ష్మి వ్రతం అండి. లాస్ట్ వీడియోలో అయితే నేను డెకరేషన్ ఇంకా అమ్మవారి అలంకరణ అంతా చూపించాను కదా. ఈ వీడియో వచ్చేసి వరమహాలక్ష్మి వ్రతం రోజు. సో మార్నింగ్ నైట్ అయితే 4 o'clock అయింది అంతా చేసేసరికి. సో మేము పడుకోలేదు, బ్రహ్మ ముహూర్తంలో పూజ కంప్లీట్ చేసుకుందామని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అరౌండ్ 5-5:30 అయింది. ఇంకా పూజ స్టార్ట్ చేసుకున్నాము. మార్నింగ్ లేచి ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకున్నాము ఇట్లా అంతా. ఇంకా అమ్మవారికి కూడా పూల మాల ఇంకా లోటస్ మల్లెపూలన్నీ ఇలా పెట్టేసాము. అమ్మవారు అయితే చాలా కళగా ఉన్నారు. ఇంకా మార్నింగ్ ఏంటంటే పూజ చేసుకునేటప్పుడు పళ్ళు ఇంకా పాలతో నైవేద్యాలు పెట్టేసి పళ్ళు పాలు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఎర్లీ మార్నింగ్. ఇంకా లక్ష్మీ అష్టోత్తరాలు కూడా చదువుకున్నాను. కంప్లీట్ పూజ అయితే చేసుకున్నాను మార్నింగ్ ప్రశాంతంగా. ఆ తర్వాత ఇంకా మళ్ళీ నైవేద్యాలు ప్రిపేర్ చేసుకున్నాను. పూజ అయ్యాక మళ్ళీ నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుని ఇలా అరౌండ్ 10:30-11 అయింది. ఇంకా నైవేద్యాలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. నైవేద్యాలుగా నేను పెరుగన్నం, పులిహోర, ఇంకా పరమాన్నం, పోలేలు, చారు, రైస్, కట్టు చారు అంటాం కదా, పోలేలు చేసేది అది మా సైడ్ చేస్తాము. ఆ తర్వాత కర్రీ ఇన్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడైతే మేము ఆరతి పాటలు పాడుతున్నాము. సో అట్లా నైవేద్యాలను పెట్టి ఒక 2 ఆరతి పాటలు పాడి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. మాకు వచ్చినవి నేను ఒక 2 భాగ్యద లక్ష్మీ బారమ్మ ఇంకా నమస్తే ఇస్తూ మహామాయ 2 పాటలు పాడి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇట్లా. ఇంకా తర్వాత ఆరతి కూడా తీసుకొని ఇంకా తీర్థం తీసుకొని మార్నింగ్ అమ్మవారికి అభిషేకం చేస్తాం కదా, అందులో తీర్థం కూడా ప్రిపేర్ చేశాను. అది కూడా తీసుకొని ఇంకా కూర్చున్నాం లంచ్కి అయితే. లంచ్కి మేమైతే ఏమేమి చేసుకున్నామో ప్రసాదాలుగా అవే ఇంకా లంచ్కి కూడా తినేసాం. అరిటాకులు ఎక్స్ట్రా తెచ్చాం కదా, సో ఆ అరిటాకుల్లోనే ఇంకా తిన్నాము. ఎవ్రీ ఇయర్ మేము ఈ పండుగ రోజు స్పెషల్గా ఇట్లా అరిటాకులోనే తింటాము. ఇట్లా ఉందండి అమ్మవారు అయితే. ఫైనల్గా ఇంకా పూజ చేసేసుకున్నాం కదా, తినే ముందు ఒక ఫోటో కూడా తీసుకున్నాము. సో లంచ్కి అయితే కూర్చున్నాము. లంచ్కి ఇంట్లో అన్నీ పెట్టేసుకొని తినేసాము అందరు కూర్చొని. సో ఇప్పుడు ఫెస్టివల్ వైబ్స్ అనమాట, అందరు ఉంటే వేరేగా ఉంటుంది కదా. ఇంకా బాగా అనిపించింది. ఇంకా మాట్లాడుతూ కూర్చొని తిన్నాము. తర్వాత ఆఫ్టర్నూన్ 4 o'clock అట్లా అనమాట. ఇంకా శారీ కట్టుకొని వాయినాలకైతే ఇస్తున్నాను. అమ్మవార్లకి వస్తారు కదా, వాయినం ఇద్దామని. ఇక్కడ ఏంటంటే నేను 2 బ్లౌజ్ పీస్ తమలపాకులు 2 వేసి ఇంకా కుంకుమ, పసుపు, పూలు, బ్యాంగిల్స్, ఆకు ఒక్క, ఆ తర్వాత 2 అరటిపళ్ళు ఇన్ని కలిపి వాయనం ఇచ్చానండి. వచ్చిన వాళ్ళకి కాళ్ళకి పసుపు పెట్టి బొట్టు పెట్టి పసుపు పెట్టి ఇంకా వాయనం ఇచ్చాను. ఆ రోజైతే 9 members అన్నా వస్తే బాగుండు అనుకున్నాను, కాకపోతే 11 members వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా చాలా బాగుండే. తర్వాత ఈవినింగ్ మళ్ళీ ధూపం వేసి ఇంకా ఇల్లంతా మళ్ళీ పూజ చేసేసుకున్నాను. నాకు వచ్చిన పాటలతో పాడుకొని కొద్దిసేపు అక్కడే కూర్చున్నాను చూస్తూ అమ్మవారికల్లా. ఒక 20-30 minutes అయితే అక్కడే కూర్చున్నాను. ఇంకా అందరు ముత్తైదులు రానే వస్తున్నారు. సో అట్లా వాయినా